కలాం ట్రస్ట్ మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆశయాలకు అనుగుణంగా వారి మార్గదర్శకంలో గత 3 సంవత్సరాలుగా చాలా చురుగ్గా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుత కోవిడ్ సమయంలో తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వలస కూలీలకు కావాల్సిన సరుకులు అందిస్తూ ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు అన్నదాతల సహాయంతో అన్నం అందిస్తూ వస్తున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష ఫీజులు, కెరియర్ గైడెన్స్, వర్క్ షాప్స్ మరియు ప్రత్యేక ప్రతిభావంతుల సంగీత విభావరి వంటి వినూత్న కార్యక్రమాలు కలాం ట్రస్ట్ వారు నిర్వహిస్తూ ఉంటారు. మరిన్ని వివరాల కోసం www.kalamtrust.org వెబ్సైట్ ని విజిట్ చేయండి. 1931 అక్టోబర్ 15 హిందువులు పవిత్రమైన ప్రదేశంగా భావించే రామేశ్వరంలో ఒక సాధారణ తమిళ ముస్లిం కుటుంబంలో కలాం జన్మించాడు. ఆయన తండ్రి పేరు జైనులుబ్దీన్, తల్లి ఆశయమ్మ. వారికి 5 మంది పిల్లలు. వారిలో చివరివాడు కలాం. జైనులుబ్దీన్ కి ఒక పడవ ఉండేది. ఆ పడవని నిర్మించడానికి కలాం తండ్రి సముద్ర తీరాన కొన్ని నెలలు కష్టపడుతుండేవాడు. ఆయనకి అహ్మద్ జలాలుద్దీన్ అనే వ్యక్తి సహాయం చేస్తాడు. ఆ జలాలుద్దీన్ కి కలాం కి వయసు రీత్యా 15 సంవత్సరాలు తేడా ఉన్న ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి రామేశ్వరంలో చాలా దూరం కబుర్లు చెప్పుకుంటూ నడిచేవారు. ఆ తర్వాత జలాలుద్దీన్ కి కలాం అక్కైన జోహ్రాకిచ్చి పెళ్లి చేయడంతో ఆయన కలాంకి మరింత దగ్గరవుతాడు. పడవ నిర్మాణం పూర్తయ్యాక కలాం తండ్రి ఆ పడవలో రామభక్తులను, యాత్రికులను రామేశ్వరం నుండి ధనుష్కోటికి, అక్కడ నుండి తిరిగి రామేశ్వరానికి తీసుకొచ్చి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకనాడు భీకర తుఫానులో పడవ చిక్కుకుపోతుంది. ఆ తుఫాను బీభత్సవంలో పడవ మునిగిపోతుంది. దాంతో కలాం కుటుంబం మరింత పేదరికంలో కూరుకుపోతుంది. కలాం న్యూస్ పేపర్లు వేస్తూ తన తండ్రికి సహాయపడుతుండేవాడు. కుటుంబంలో ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా తల్లిదండ్రులు ఓర్పు, దయాగుణంతో నవ్వుతూ సమాజంలో గౌరవంగా బ్రతికేవారు. కలాం కూడా తన జీవితంలో ఆ చిరునవ్వుని వదిలేవారు కాదు. కలాం ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన ఇతర మతాలని గౌరవించేవాడు. కలాం తన చిన్నతనంలో గడిపే మిత్రులందరూ హిందువులే. క్లాస్ లో కూడా ఎప్పుడూ వారితోనే కూర్చుండేవాడు. అక్కడ పనిచేసే టీచర్స్ కి కూడా కలాం అంటే చాలా ఇష్టం. ఒకరోజు సైన్స్ టీచర్ అయిన శివసుబ్రహ్మణ్యం అయ్యర్ కలాం ని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తాడు. గురువు కోరిక మేరకు కలాం టీచర్ ఇంటికి భోజనానికి వెళ్తాడు. ఇంట్లోని గృహిణి కలాం ఒక ముస్లిం అని గ్రహించి అతనికి భోజనం వడ్డించదు. అది చూసి బాధపడుతున్న కలాంకి టీచర్ తన చేత్తో వడ్డించి భోజనం అయ్యాక వచ్చే వారం మళ్ళీ తన ఇంటికి భోజనానికి రావాలని టీచర్ అడుగుతాడు. కలాం ఇబ్బందిని గమనించిన శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వ్యవస్థలో మార్పులు తేవాలంటే మార్గంలో వచ్చే ప్రతి ఇబ్బందిని ఎదుర్కోవాలని టీచర్ చెప్తాడు. అంటే కలాం గొప్పవాడవుతాడని సైన్స్ టీచర్ చిన్నప్పుడే గుర్తించాడు. టీచర్ కోరినట్లు కలాం మళ్ళీ భోజనానికి వచ్చినప్పుడు గృహిణి నవ్వుతూ తన సొంత చేతులతో కలాంకి భోజనం తినిపిస్తుంది. ఆ రోజు కలాంకి అర్థమవుతుంది జీవితంలో ఓర్పు, సహనంగా ఉండడం ఎంత ముఖ్యమోనని. కలాం తన 8వ తరగతి చదువుతున్నప్పుడు వరల్డ్ వార్ II ముగుస్తుంది. ఆ సమయంలో గాంధీ తాత నేతృత్వంలో భారతదేశపు ప్రజలందరూ స్వాతంత్రం సాధించడానికి ఉద్యమాలు చేస్తున్నారు. వారి పోరాట ప్రతిమను చూసిన కలాం తాను కూడా తన దేశానికి ఏదో ఒకటి చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత కలాం తన హై స్కూల్ ఎడ్యుకేషన్ కోసం రామనాథపురంలోని స్వార్జ్ సెకండరీ హై స్కూల్లో చేరతాడు. కలాం ఒక యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ అయా దొరై సాలమాన్ అనే టీచర్ కలాంకున్న ఆసక్తికరమైన యువ మేధస్సుని గుర్తించాడు. ఒకరోజు ఆయన కలాంని సముద్ర తీరానికి తీసుకెళ్తాడు. అక్కడ గాల్లో విహరించే సముద్రపు పక్షులను చూపిస్తాడు. కలాం కూడా ఎలాగైనా గాల్లోకి ఎగిసి వాటిలా స్వేచ్ఛగా విహరించాలని కలగన్నాడు. ఆ తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో తన ఇంటర్ డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ఆయనకి ఎంతో ఇష్టమైన ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవ్వడానికి మద్రాసులోని MITలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సీట్ సంపాదిస్తాడు. కానీ ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అసలే ఇల్లు గడవడమే కష్టంగా ఉండడంతో ఇక ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవ్వలేనేమోనని బాధపడ్డాడు. కానీ కలాం అక్కైన జోహ్రా తన బంగారు గాజుల్ని, చైన్ని తాకట్టు పెట్టి కలాంకి ఇష్టమైన ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ చేపిస్తుంది. 1958లో తన ఇంజనీరింగ్ కోర్సు పూర్తవగానే గాల్లో విహరించాలన్న తన చిన్ననాటి కోరికను నెరవేర్చుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తాడు. అందులో ఆయనకి 9th ర్యాంక్ వస్తుంది. కానీ ఏరోనాటిక్స్ లో 8 వేకెన్సీస్ మాత్రమే ఉండడం వల్ల పైలట్ అవ్వాలనుకున్న తన చిన్ననాటి కోరిక నెరవేర్చుకోలేకపోయాననే బాధ కలాం మనసులో ఉండిపోతుంది. 1958లో కలాం DRDOలో సైంటిస్ట్ గా జాయిన్ అవుతాడు. ఆయనకి 250 రూపాయల
జీతం. అక్కడ 3 సంవత్సరాలకు గాను ఒక హోవర్ క్రాఫ్ట్ తయారు చేయాలి. ఇచ్చిన టైం కన్నా ముందే ఆ హోవర్ క్రాఫ్ట్ ని కంప్లీట్ చేస్తారు. ఆ హోవర్ క్రాఫ్ట్ కి శివుడు వాహనమైన నంది అన్న పేరు పెడతారు. కానీ కలాం గారికి ఆ పనిలో ఏమాత్రం సంతృప్తి కలిగేది కాదు. ఒకనాడు ఆయనకి విక్రమ్ సారాభాయ్ స్థాపించిన ఇంకోస్పార్ నుండి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని లెటర్ వస్తుంది. ఇంకోస్పార్ అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇంటర్వ్యూలో కలాంపై చాలా ప్రశ్నలు సంధించారు. కలాం వాటన్నిటికీ ఓపిక్గా ప్రజ్ఞాశాలిగా సమాధానాలు చెప్పడంతో ఆయన్ని వెంటనే ఇంకోస్పార్ లో రాకెట్ ఇంజనీర్ గా సెలెక్ట్ చేసుకుంటారు. గాల్లో ఎగరాలన్న తన కోరిక నెరవేరకపోయినా దేశం గర్వించే గాల్లో దూసుకుపోయే రాకెట్లు తయారు చేసే అవకాశం రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. వెంటనే కలాం ని 6 నెలలు రాకెట్ లాంచింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి అమెరికాలోని నాసాకి పంపిస్తారు. అక్కడ ఆయన 6 నెలలు శ్రద్ధగా సౌండింగ్ రాకెట్ లాంచింగ్ టెక్నిక్స్ నేర్చుకుని తిరిగి తన మాతృ దేశానికి చేరుకుంటాడు. అప్పటి వరకు ఇండియాలో ఒక సొంత రాకెట్ ని కానీ శాటిలైట్ ని కానీ లాంచ్ చేయలేదు. ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ గారికి భారతదేశపు రాకెట్ ని లాంచ్ చేయాలన్నది చిరకాల కోరిక. భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ని తయారు చేయడం మొదలు పెట్టారు. కలాం ని ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమించారు. వారు కలాంలోని ఓర్పు సహనాన్ని ఎంతగానో నమ్మారు. రాకెట్ లాంచ్ చేయడానికి కేరళలో తిరువనంతపురం దగ్గరలోనున్న తుంబాలో 1963లో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్ ని స్థాపించారు. ఇంకోస్పార్ లో పనిచేసేవారు అహర్నిశలు కష్టపడుతూ తమ శక్తికి మించి పనిచేసేవారు. ఇంకోస్పార్ ని 1969లో విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోగా నామకరణం చేశారు. విధి వారిని పరీక్షదలిచింది. 1971లో నడిపించే నాయకుడైన విక్రమ్ సారాభాయ్ కార్డియాక్ అరెస్టుతో మరణించాడు. విక్రమ్ సారాభాయ్ని గురువులా భావించే కలాంకి ఆ విషయం తెలియగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇస్రోలో నిరుత్సాహం ఆవహించింది. భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ని లాంచ్ చేయగలమా లేదా అన్న దీన పరిస్థితి ఏర్పడింది. 10,000 మంది ఇస్రో స్టాఫ్ సైంటిస్టులు దాదాపు ఒక దశాబ్దం పాటు రాత్రనక పగలనక కష్టపడుతూ వచ్చారు. సడన్ గా ఒకరోజు కలాంకి చిన్నతనంలో మార్గదర్శిగా వ్యవహరించిన తన బావైన అహ్మద్ జలాలుద్దీన్ మరణించినట్టు కబురొస్తుంది. దాంతో కలాం మరింత కృంగిపోతాడు. మరి కొన్ని సంవత్సరాల్లోనే కలాం తండ్రైన జైనులుద్దీన్ చనిపోతాడు. దాంతో కలాంకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అవుతుంది. కన్నీళ్లను కనబడకుండా దాచిపెట్టుకుని ఇస్రోలో పనిచేసే వారిని ఉత్తేజపరుస్తూ వచ్చాడు కలాం. ఎట్టకేలకు రాకెట్ లాంచ్ చేసే సమయం రానే వచ్చింది. కలాం గారు రాకెట్ లాంచ్ చేయబోయే చివరి 3 నెలలుగా సరిగా నిద్ర కూడా పోలేదు. భారతదేశపు మొట్టమొదటి రాకెట్ SLV-3 శ్రీహరికోట నుండి లాంచ్ అవబోతుంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మిషన్ డైరెక్టర్ గా కలాం గారు వ్యవహరించి పనులు వేగవంతమయ్యేలా చేశారు. ప్రపంచ దేశాల కళ్ళన్నీ మన వైపే ఉన్నాయి. కోట్ల మంది భారతీయులు ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. కౌంట్ డౌన్ మొదలయ్యింది. రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోతూ ఫస్ట్ స్టేజ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. సెకండ్ స్టేజ్ కి వెళ్ళగానే రాకెట్ కంట్రోల్ సిస్టమ్ విఫలమై రాకెట్ బే ఆఫ్ బెంగాల్లో పడిపోయింది. కలాం గారి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ఒక ఫెయిల్యూర్ ని ఎక్స్పీరియన్స్ చేశాడు. ఆయనతో పాటి కొన్ని కోట్ల మంది భారతీయుల కళ గంగలో కలిసిపోయింది. మీడియా వాళ్ళైతే పబ్లిక్ కి సంబంధించిన కొన్ని కోట్ల రూపాయలు నాశనం చేశారని, చేతకానప్పుడు ఇంట్లో కూర్చోవచ్చుగా అని నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడారు. ఏది ఏమైనా భారతదేశపు మొట్టమొదటి రాకెట్ SLV-3 ఒక ఫెయిల్యూర్ గా మూట కట్టుకోవడం నాకింకా బాధేసింది. భారతదేశపు మొట్టమొదటి రాకెట్ విఫలమైన కలాం నిరుత్సాహపడలేదు. కేవలం ఒకే ఒక సంవత్సరంలో అంటే 1980లో మరొక రాకెట్ ని ఇస్రో సభ్యులు సిద్ధం చేశారు. అప్పట్లో రాకెట్ భాగాలను మన వాళ్ళు సైకిల్లో ఎద్దల బండిలో తీసుకొచ్చారు. అది చూసిన ఇతర కంట్రీస్ నవ్వుకున్నారు. మన మీడియా వాళ్ళైతే మళ్ళీ ఎన్ని కోట్లు నష్టం చేయబోతున్నారు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే వచ్చారు. కలాం వాటన్నిటినీ మౌనంగా సహిస్తూ భరిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు భారతదేశపు మొట్టమొదటి రాకెట్ లాంచ్ చేశారు. రాకెట్ ఈసారి ఫస్ట్ స్టేజ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. మరికొన్ని సెకండ్స్ లో సెకండ్ స్టేజ్ ని కంప్లీట్ చేసింది. మిగిలిన 2 స్టేజెస్ ని ఎస్కేప్ వెలాసిటీతో ఆకాశాన్ని చీల్చుకుంటూ భారతదేశపు రాకెట్ తన లక్ష్యాన్ని ఛేదించింది. రోహిణి శాటిలైట్ ని విజయవంతంగా ఆర్బిట్ లో చేర్చేసింది. దాంతో రాకెట్ లాంచ్ చేయగలిగిన శక్తివంతమైన దేశాల్లో మన భారతదేశపు పేరు కూడా చేరిపోయింది. అప్పటి వరకు భారతదేశాన్ని తక్కువగా అంచనా వేసిన దేశాలన్నిటికీ నోర్లు మూతపడిపోయాయి. ఇస్రో సభ్యులు కలాంని తమ భుజాలపై ఎత్తుకొని తిప్పారు. జూలై 18, 1980 భారతీయులు గర్వంగా భావించే రోజుగా
చరిత్రలో మిగిలిపోయింది. కానీ 1960లలో ఇండియాకి పాకిస్తాన్ చైనాకి మధ్య జరిగిన వార్లో ఇండియా ఓడిపోతుంది. అందుకు చాలా కారణాలే ఉన్నా మన సైన్యానికి బలమైన ఆయుధాలు మిసైల్స్ లేకపోవడం కూడా ఒక కారణం. అందుకని 1970లలో ఇండియా ఆయుధ విభాగాన్ని బలపరచదలిచి క్యాబినెట్ లో ప్రతిపాదిస్తారు. కానీ ఈ ప్రతిపాదనని మన క్యాబినెట్ మెంబర్స్ అందరూ తిరస్కరిస్తారు. దాంతో అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ కలాం నేతృత్వంలో 2 సీక్రెట్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వెలియంట్ పేరుతో ఎవ్వరికీ తెలియకుండా ప్రయోగాలు చేపించారు. వాటిలో కొన్ని సక్సెస్ అవ్వగా మరికొన్ని విఫలమయ్యాయి. కానీ ఆ పరిజ్ఞానంతో 1982లో కలాం తిరిగి DRDOకి వెళ్ళాక ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP పేరుతో భారతదేశపు భద్రతను పటిష్టం చేసేలా పృథ్వీ, త్రిశూల్, ఆకాష్, నాగ్ వంటి గొప్ప మిసైల్స్ ని కలాం నేతృత్వంలో విజయవంతంగా ఆవిష్కరించారు. దాంతో ఇతర దేశాలు మన భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడ్డాయి. ఈ మిసైల్స్ అన్ని కలాం గారి లీడర్షిప్ లో జరగడం వల్ల ఆయనకి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్న బిరుదిచ్చి గౌరవించారు. అప్పటికే కలాం గారు 40 ఏళ్ల పైనే పనిచేసి తన నిరంతరాయమైన సేవలను దేశానికి అందించి తన దేశభక్తిని చాటుకున్నాడు. కలాం ఒక గొప్ప సైంటిస్ట్ మాత్రమే కాదు, ఒక గొప్ప మనసున్న వ్యక్తి కూడా. ఒకసారి ఆయన DRDOలో పనిచేసేటప్పుడు DRDO సెక్యూరిటీని బలపరిచేందుకు గోడపై గాజు ముక్కల్ని పెట్టాలని నిర్ణయించారు. ఆ పనులు మొదలు పెట్టాలంటే కలాం గారి పర్మిషన్ తీసుకోవాలి. ఆయన్ని ఎన్నిసార్లు అడిగినా ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. సెక్యూరిటీ ఆఫీసర్ ఇక ఆపుకోలేక, సార్ మీరెందుకు గోడలపై గాజు పెంకులు పెట్టడానికి ఒప్పుకోవడం లేదు అని అడిగాడు. కలాం గారు దానికి సమాధానం ఇస్తూ, గోడలపైన గాజు పెంకులు ఉంచితే పక్షులు వాటిపై వాలినప్పుడు అవి గాయపడతాయి, అందుకే గాజు పెంకులు పెట్టద్దని చెప్పానని చెప్తాడు. దాంతో ఆఫీసర్ కి కలాం ఎంత సున్నితమైన మనసున్న వ్యక్తో అర్థమవుతుంది. అంతేకాదు అప్పట్లో వికలాంగులు నడిచేందుకు వారి కాళ్ళకి 4-5 కేజీలు బరువు ఉండే ఇనప పరికరాలను బిగించేవారు. ఆ బరువు వాళ్ళు మోయలేక నడవలేక ఇబ్బంది పడడం చూసిన కలాంకి గుండె బరువెక్కింది. వెంటనే వారి భారీ మోతను తగ్గించదలిచి 4 కేజీల ఇనప లిఫ్టర్స్ ని స్పేస్ ఏజ్ మెటీరియల్స్ ద్వారా 400 గ్రాములు మాత్రమే ఉండేలా వికలాంగులకి అమర్చడం ద్వారా వారు చెంగున పరిగెత్తారు. ఆ పరుగులు చూసిన వారి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం కలాంకి తన జీవితంలో ఎప్పుడూ లేని సంతోషాన్ని ఇచ్చింది. ఇలా ఒకటా రెండా ఆయన చేసిన సేవలకి 1981లో పద్మభూషణ్, 1990లో పద్మ విభూషణ్, 1997లో భారతరత్న, అలానే ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, వీర్ సవార్కర్ మొదలైన అవార్డులిచ్చి భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. 1998లో ప్రోక్రాన్ 2 ప్రాజెక్టుతో పటిష్టమైన అమెరికా శాటిలైట్స్ కి అస్సలు చిక్కకుండా రహస్యంగా 5 వరుస న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ పేలుళ్లు చేపట్టడంలో కలాం ముఖ్య పాత్ర వ్యవహరించారు. 2002లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ NDA కలాంని ప్రెసిడెంట్ గా నామినేట్ చేసింది. దానికి కాంగ్రెస్ కూడా తమ సానుకూలతను తెలిపింది. దేశం మొత్తం ఆయన్ని ప్రెసిడెంట్ గా చూడాలనుకుంది. చివరికి అందరూ కోరుకున్నట్లే ఆయన ఎలక్షన్స్ లో అతి సులువుగా గెలిచి భారతదేశపు 11వ రాష్ట్రపతిగా నియమితుడయ్యాడు. కలాం ప్రెసిడెంట్ అయ్యాక ప్రజలతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. గవర్నమెంట్ ఇచ్చిన ఖరీదైన బంగ్లాని వదిలిపెట్టి అతి సామాన్యమైన గదిలో ఉండేవారు. పని వాళ్ళతో ఆఫీసర్స్ తో కలిసి అంత గొప్ప స్థాయిలో ఉన్న కింద కూర్చొని భోజనం చేసేవారు. ఖరీదైన కార్లో తిరిగేవారు కాదు, ఖరీదైన బట్టలు ధరించేవారు కాదు. ప్రెసిడెంట్ గా ఆయనకు వచ్చే జీతం మొత్తం ఆర్గనైజేషన్స్ కి డొనేట్ చేసేవారు. అంతటి గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఆయనకంటూ ఒక్క రూపాయి వెనకేసుకోలేదు. రాజకీయంలో ఉన్న ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు, ఒక్క బలమైన విమర్శ కూడా లేదు. ఆ 5 సంవత్సరాల రాష్ట్రపతి కాలంలో ఆయన ఒక రాష్ట్రపతిలా కాకుండా ఒక సాధారణమైన ప్రజల మనిషిలా కలిసిపోయేవారు. అందుకే ఆయన్ని ప్రేమతో పీపుల్స్ ప్రెసిడెంట్ అని పిలిచేవారు. తిరిగి ఆయన రెండవసారి కూడా ప్రెసిడెంట్ గా ఉండాలని కోరుకున్నప్పటికీ తనకి ఎంతో ఇష్టమైనటువంటి యువతకి పాఠాలు చెప్పడం కోసం ప్రెసిడెంట్ పదవిని తానే వదులుకున్నాడు. రాష్ట్రపతి భవన్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఆయన కేవలం 2 సూట్ కేసులతో బయటకు వచ్చాడు. అంటే ఆయనకున్న మొత్తం సామాన్లు కూడా అవే. ఆయనకంటూ ఒక కార్ లేదు, ఒక బంగ్లా లేదు, పెళ్లి పిల్లలు ఎవ్వరూ లేరు. కానీ దేశంలోని ప్రతి ఒక్క యువతని, చిన్నారులని తన పిల్లల్లా భావించేవారు కలాం. వీలున్నంత వరకు యువతతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. వారిని ఉత్సాహపరిచేవారు, వారిని నవ్వించేవారు, వారి కలలకు ప్రాణం పోసేవారు. ఆయన కోరుకున్నది ఒక్కటే, వారిని భావి భారత పౌరులుగా చూడాలనుకున్నాడు. కలాం లాంటి గొప్ప వ్యక్తులు మన దేశంలో 100 మంది ఉంటే మన దేశపు రూపురేఖలే మారిపోయేవేమో. చివరిసారిగా కలాం గారు జూలై 27, 2015న షిలాంగ్లోని IIMలో తనకెంతో ఇష్టమైన యువతకి లెక్చర్ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని దగ్గరలో ఉన్న బెతానీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా
ఆయన ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆయన కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినట్లు డాక్టర్స్ వెల్లడించారు. ఆ వార్త వినగానే ఆయన గురించి తెలిసిన వాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకోకుండా ఆపుకోలేకపోయారు. పీపుల్స్ ప్రెసిడెంట్ ని చివరి చూపుగా చూసుకోవడానికి 3,50,000 మంది భారీ సంఖ్యలో వచ్చారు. బహుశా దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవ్వరికీ దక్కని గొప్ప నివాళి ప్రజలు ఆయనకు అందించారు. ఆయన చనిపోయే నాటికి ఆయనకున్న ఆస్తులు ఏంటంటే 6 చొక్కాలు, 4 ప్యాంట్లు, 2,500 పుస్తకాలు, ఆయనకొచ్చిన అవార్డులు. కలాం గారు మనతో పాటు లేకపోయినా ఆయన రాసిన పుస్తకాల రూపంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయారు. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020, టర్నింగ్ పాయింట్స్, యు ఆర్ బోర్న్ టు బ్లాసమ్, ఎన్లైటెడ్ మైండ్స్, థాట్స్ ఫర్ చేంజ్, మై లైఫ్, ద ఫ్యామిలీ అండ్ ది నేషన్, మై ఇండియా మొదలైన పుస్తకాలను ఆయన రాశారు. మీకు వీలున్నప్పుడు కలాం గారు రాసిన ఒక్క పుస్తకమైనా చదవండి ఫ్రెండ్స్. మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం, ఇండియా ఈస్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈస్ ఏ డెవలపింగ్ కంట్రీ అని. కానీ ఇండియా ఈస్ ఏ డెవలప్డ్ కంట్రీ అని ఇంకెప్పుడు అనిపించుకుంటాం? కలాం గారు కలగన్న దేశం ఇది కాదు. మిషన్ 2020 పేరుతో ఆయన 2020 నాటికల్లా భారతదేశాన్ని డెవలప్డ్ కంట్రీలా చూడాలనుకున్నాడు. మన దురదృష్టం ఏంటంటే కలాం గారు కలగన్న 2020 సంవత్సరం అయిపోతున్నా మనం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోతున్నాం. కలాం గారు ఎప్పుడూ ఒక మాట అనేవారు, ఇండియన్స్ ఎప్పుడూ పేదవారు కాదని, వారి ఆలోచనలే పేదవని. ఆ మాటల్లోని అంతరార్థాన్ని మన దేశపు యువత అర్థం చేసుకుంటే కలాం గారు కలగన్న భారతదేశాన్ని మనం నిర్మించవచ్చేమో. 130 కోట్ల మంది భారతీయుల్లో కనీసం ఒక్క ఆవుల పకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత మాతాకి